తెనాలిలో ఈదుల్ ఆజహా పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. చెంచుపేటలోని ఈద్గాలో సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. త్యాగ నిరతికి ధర్మ నిబద్ధతకు ప్రతీక అయిన ఈదుల్ ఆజహా బక్రీద్ పండుగను గురువారం పట్టణానికి చెందిన ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని దాదాపు 26 మసీదుల పరిధిలోని ముస్లింలు ముతావల్లీలు చెంచుపేటలోని ఈద్గాలో ఉదయం 8 గంటల తర్వాత నమాజ్ చేశారు. రైల్పేట మసీద్ ఇమాం ముఫ్తీ నజీర్ ఆధ్వర్యంలో ఈ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా పక్కనే గల శ్మశాన వాటికకు వెళ్లి చనిపోయిన పెద్దల సమాధులపై పూలు చల్లి నివాళులర్పించారు. ఈద్గా ప్రెసిడెంట్ షేక్ జానీ, షేక్ హిదయతుల్లా, షేక్ కరీం కాలేషా, షేక్ కదీర్ తదితరులు పర్యవేక్షించారు. दुनिया भी बर्बाद कर रहे हैं, आखिरत की जिंदगी भी बर्बाद हो रही है। ऐ अल्लाह हमें माफ फरमा, ऐ अल्लाह हमें माफ फरमा, ऐ अल्लाह हमारी हिफाजत फरमा, ऐ अल्लाह को हमारा हो जा। చెంచుపేట ఈద్గాలో ఈరోజు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. మరి టైంకి మన 8 గంటలకి మనం ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. అలాగే మా మైనార్టీ ముస్లిమ్స్ అందరి తరఫున మా శుభాకాంక్షలు. అట్లాగే మా తెనాలి శాసనసభ్యులు మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రివర్యులు మన మనోహర్ గారికి, ఆలపాటి రాజా గారికి, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. అట్లాగే ఈ కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండగ వైభవంగా బాగా జరిగింది. మా ముస్లిం సోదరులందరూ కూడా సహకరించారు. బాగా జరిగింది పండగ. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా జరగాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ పవిత్రమైన పండగ ఇది. అందుకని మేము అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజున పవిత్రమైన మా బక్రీద్ పండగ జరుపుకున్నాము. చెంచుపేట ఈద్గా నందు తెనాలిలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అందరూ కూడా ఒక చోటకు చేరుకొని నమాజ్ చదువుకోవడం జరిగింది. ఏదైతే సమయం కేటాయించామో 8ంటికి అదే సమయం కల్లా కూడా నమాజు ప్రారంభించుకోవడం జరిగింది. ఆఫీస్ సాబు నజీర్ ఆఫీస్ సాబు ఆధ్వర్యంలో ఈ నమాజు చదివించడం జరిగింది. అలానే ఇక్కడ వచ్చేటువంటి మన మైనారిటీ సోదరులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ తరఫు నుంచి ఈ పెయింట్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సదుపాయాలనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు వారి తరఫు నుంచి శానిటరీ కానివ్వండి వారందరికీ కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. అలానే పోలీసు సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.